హాయ్! నా పేరు గణేష్ స్వామి. ఆటోక్యాడ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగులో చేస్తున్నాను. ఇప్పుడు మొన్న క్లాసుల్లో ఈ టూల్ బార్స్ గురించి, ఈ టూల్ బార్స్ గురించి, ఈ కింద ఉన్న వాటి గురించి, కొన్నిటి గురించి చెప్పాను. ఇంకా అన్నిటి గురించి చెప్పలేదు. ఆర్క్, రెక్టాంగిల్ టైప్ రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగులర్, చూసారా? రెక్టాంగిల్, పాలిగాన్, 3 సైడ్స్ ఉన్న 4 సైడ్స్ పాలిగాన్ అని అంటున్నారు. మీకు ఎన్ని సైడ్స్ కలితే అన్ని సైడ్స్ ఇచ్చుకుని ఎంటర్ చేసుకోవచ్చు. 5 సైడ్స్. స్పెసిఫై ది సెంటర్ ఆఫ్ ది పాలిగాన్. ఎనర్బోలిక్ కాదు, స్క్రిప్ట్ ఇన్సైడ్ సర్కిల్, సర్కమ్స్క్రైడ్ అబౌట్ సర్కిల్. అంటే సర్కిల్ యొక్క ఇన్సైడ్, అవుట్ సైడ్. అంటే ఒక పాలిగాన్ డ్రా చేసిన సర్కిల్ లోపల ఉందా, బయట ఉందా? బయట ఉంటే సైడ్స్ అన్నీ ట్యాంజెంట్ అవుతాయి. అదే సర్కిల్ లోపల ఉంటే ఎడ్జెస్ అన్నీ వస్తాయి దానికి. అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఇలా ఉంది ఒక సర్కిల్. ఇప్పుడు నేను ఒక పాలిగాన్ తీసుకుని 5 సైడ్స్ ఎంటర్ చేసి స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ అన్నాడు కదా. ఇవి ఆన్ చేస్తే వస్తుంది. ఆన్ చేసాను చూడండి. ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అని చెప్పాను కదా, చూసారా? ఇన్సైడ్ సర్కిల్. ఓకే, స్క్రిప్ట్ అంటే బయట వస్తుంది. సర్కిల్ ఇన్స్క్రిప్టెడ్. ఓకే, డిఫరెన్స్ అది. ఎలిప్స్కి 2 రేడియస్ ఉంటాయి. ఇక్కడ ఒక రేడియస్ చెప్పుకొని ఒక రేడియస్ చెప్పవచ్చు. ఓకే, ఇవి ఎలిప్స్లో టైప్స్. లైన్, పాలిలైన్ ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఎంత ఈజీగా డ్రా చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను ఒకసారి. ఇవి వ్యూస్ అంటారు. వీటి గురించి లైట్గా జస్ట్ కొద్దిగా ఐడియా ఉంటే సరిపోద్ది. ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి ఫ్రంట్ సైడ్ చూసి దాని యొక్క షేడ్ బ్యాక్ సైడ్ పెడితే అది ఫ్రంట్ వ్యూ అంటారు. చూడండి, టాప్ వ్యూ నుంచి చూసి దాని యొక్క షేడ్ కింద పెడితే అది టాప్ వ్యూ అంటారు. సైడ్ వ్యూ, ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం దాని ఆపోజిట్ సైడ్ పడేదాన్ని ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నమాట. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ సంబంధించింది. దాని యొక్క షేపు ఆపోజిట్ ప్లేన్ మీద పడుతుంది కాబట్టి అందుకని ఇది షేడ్ అలా వచ్చింది. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇక్కడ ఉందో చూపిస్తున్నాండి. ఇదిగోండి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ డయాగ్రామ్ ఇది. ఇదంతా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ డయాగ్రామ్. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. దీని సింబల్ ఎలా ఉంటుంది. ఇది 3Dలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి. ఓకే, ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ గీయడానికి ట్రై చేద్దాం. ఒకసారి చిన్న మెజర్మెంట్స్తో రఫ్గా జస్ట్ ఇలా స్క్వేర్ ఒకటి తీసుకుని ఎలా వస్తుందని చూద్దాం. చూపించాను టైం. ఒకసారి దీని డైమెన్షన్స్ చూద్దాం. 90 అప్ సైడ్ 70 ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఓకేనా? దాని తర్వాత చూడండి, లైన్ కామెంట్ తీసుకున్నాను. లైన్ కామెంట్ ఎంత? 90 ఎంటర్. ఇది 90 ఉంది. 70 ఎంటర్. ఓకే, ఇప్పుడు అలా పోలో ట్రాక్ ఒకసారి చూపించి అలా వదిలేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత? 90 ఎంటర్. చెప్పాను కదా, సి ఎంటర్ కొడితే అది ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ క్లోజ్ అవుద్ది. ఓకే, వదిలేసాను చూడండి. ఇది ఇప్పుడు మీకు ఒక చిన్న టూల్ గురించి చెప్తున్నాను. ఆఫ్సెట్ టూల్. దీని మీద క్లిక్ చేసి ఎంత అయితే ఆఫ్సెట్ అవ్వాలనుకుంటున్నారో అంత చెప్పండి. 9 ఏ లైన్ ఆఫ్సెట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఎస్కేప్ ఒకసారి వన్స్ అగైన్ సెలెక్ట్ చేసి లైన్ని ఆఫ్సెట్ చెప్పి ఒక
9 చెప్పి ఎంటర్ చెప్పండి. కిందకి కాలితే కిందకి, పైకి కాలితే పైకి. మనం కర్సర్ని మూవ్ చేస్తే అది వస్తుంది. ఎక్కడికి వెళ్తాడు? లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. ఏ క్లిక్ ఇవ్వాలి? లెఫ్ట్ క్లిక్ అనేది చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఓకే. ఎలా వచ్చింది? దీన్ని మళ్ళీ ఆఫ్సెట్ లోపలికి, దీన్ని ఆఫ్సెట్ లోపలికి. ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కదా, వీటిని ట్రిమ్ చేద్దాం. ఇది ట్రిమ్ ఆప్షన్. ట్రిమ్ ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. అప్పుడు ఇది కొంచెం ట్రిమ్ ఆప్షన్ వచ్చింది. ట్రిమ్ అవుతుంది అనడానికి అది చూపిస్తుంది. ఏదైతే ట్రిమ్ అవుతుందో అది ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే అది ట్రిమ్ అవుతుంది. ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం అలాగే ఉంది. ఇంకా ఇక్కడ మళ్ళీ ఆఫ్సెట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఆఫ్సెట్ చేయాలి. అలా చేసుకుంటే డయాగ్రామ్ చాలా ఫాస్ట్గా ఏం చూసారా. మామూలుగా కోఆర్డినేట్స్లో గీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 0,0 చెప్పుకోవాలి, 90 చెప్పాలి, మళ్ళీ 70 చెప్పాలి, 90, 70. అలా కాకుండా సింపుల్గా ఈ మోడిఫై టూల్స్ అంటారు, ఇవి వాడి చాలా సింపుల్గా డయాగ్రామ్ కంప్లీట్ చేయొచ్చు. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్. ఇవన్నీ వాడకుండా అంటే ఇప్పుడు నేను ఈ లైను ఈ 3 లైన్స్ గీయాలంటే మళ్ళీ లైన్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎంత హైటో చెప్పాలి, ఆ హైట్ నుంచి అలా గీయాలి. అంత కష్టం పడకుండా ఈ మోడిఫై టూల్స్ వాడి, ఈ సింపుల్ మోడిఫై టూల్స్ వాడుకుని సింపుల్గా మోడిఫై టూల్స్ వాడుకొని చేస్తున్నాను, అంతే కదా. ఓకే, డిలీట్, అర్థం వచ్చింది. ఓకే, సింపుల్గా ఈ మోడిఫై టూల్స్ అంటే మూవ్. ఇప్పుడు దేనైనా సెలెక్ట్ చేసి దాని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకో. ఎంటర్, సెలెక్ట్ ద బేస్ పాయింట్ అన్నాడు, దాన్ని మూవ్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ Z. ఓకే, కాపీ. ఇలాంటి దాన్ని ఇంకో దాన్ని కాపీ చేయొచ్చు. దీన్ని అంతా సెలెక్ట్ చేసి ఇలాంటివి కావాలి అనుకుంటే కాపీ చేసుకుని దాని బేస్ పాయింట్ పట్టుకుని, ఓకే, 1 సెకండ్ కాపీ చేసుకుని సెలెక్ట్ ద బేస్ పాయింట్ చేసుకుని ఎక్కడ కలుతాడికి అదే. ఇలాంటిది ఇంకోటి డ్రా చేయాలంటే మనకి ఎంత టైం వేస్ట్, అవునా. దీంట్లో కావాలంటే చిన్న మోడిఫికేషన్స్ దీన్ని కొద్దిగా ఎలా జరుపుకోవచ్చు, ఇలా చిన్న మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మిర్రర్, ఇవన్నీ ఆప్షన్స్, ట్రిమ్, ఇవన్నీ చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాను? మూవ్ అంటే ఏంటో చెప్పాను, రొటేట్ అవసరం లేదు. ట్రిమ్ చెప్పాను. ట్రిమ్ మామూలుగా ట్రిమ్ కమాండ్ ఏంటంటే TR డబల్ ఎంటర్ అంటే అది ట్రిమ్ చేస్తుంది. ఎందుకు ట్రిమ్ చేయట్లేదంటే ఇది ఆల్రెడీ ట్రిమ్ అయిపోయింది కాబట్టి. ఇందాక ట్రిమ్ యొక్క టెక్నిక్స్ చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఓకే, ఎస్కేప్. ఒక లైన్ తీసుకున్నాను, ఇంకో లైన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ ట్రిమ్ చేశాను అనుకోండి, మళ్ళీ ఈ సైడ్ ట్రిమ్ చేయడానికి ఉండదు. ఈ సైడ్ ట్రిమ్ చేశాను అనుకోండి, మళ్ళీ బయట ట్రిమ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇవి ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఒక సైడే ట్రిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రిమ్ ఎంటర్ చెప్పాను. ఓకే, చూసారు కదా, ఈ సైడ్ ట్రిమ్ చేశాను. మళ్ళీ ఈ సైడ్ ట్రిమ్ చేయాలనుకుంటే ఇది చూడండి అవ్వట్లేదు. ఇప్పుడు ఈ సైడ్ ట్రిమ్ చేశాను, ఈ సైడ్ ట్రిమ్ అవ్వదు. ఎందుకంటే ఒక దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకోటి మళ్ళీ ఈ రెండు మిగలాలి కదా ట్రిమ్ అయిన తర్వాత, అందుకని. ఓకే, అందుకే అవ్వట్లేదు. డిలీట్. ఇది ఫ్రెంచ్ సెలక్షన్ అంటారు దీన్ని. దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ సెలక్షన్ అంటారు, ఫ్రెండ్స్. ఓకే, ఏం చెప్పాను, ఇవన్నిటి గురించి చెప్పాను. ఇదే హ్యాచింగ్ తర్వాత చెప్తాను. అంటే డయాగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా హ్యాచింగ్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.